వేసవి తీవ్రత దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బానుడి సెగలకు జనం అల్లాడిపోతున్న వేళ విజయవాడలో ఓ యువజన సంఘం గొప్ప మనసు చాటుకుంది. భారతీనగర్ బాయ్స్ యువజన సంఘం ఆధ్వర్యంలో దాహార్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారని ప్రముఖులు గల్లా సదాశివరావు తెలిపారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా భారతీనగర్ ప్రాంతంలో భారతీనగర్ బాయ్స్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటుంది. సాధారణంగా మంచినీటిని అందించే చలివేంద్రాలకు భిన్నంగా ఇక్కడ యువత ప్రతిరోజు 200 లీటర్ల మసాలా మజ్జిగను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రముఖులు గల్లా సదాశివరావు మాట్లాడుతూ భారతీయ నగర యువత సామాజిక సేవా కార్యక్రమంలో ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. ముఖ్యంగా రాంబాబు, వెంకట్, నాని, గుణ, నాగు మరియు వారి బృందం అంతా కలిసికట్టుగా స్వయంగా మజ్జిగను తయారు చేసి పంపిణీ చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మా రాంబాబుకి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడంలో ముందుంటాడు. వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అలాగే మేము ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయక చవితి సంబరాలు చేస్తారు. భారతీనగర్ బాయ్స్ ఆధ్వర్యంలో 10 సంవత్సరాల నుంచి వినాయక సంబరాలు జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ ఎండలు బాగా ఇబ్బందిగా ఉన్నాయి, బాగా ఎక్కువగా ఎండ ఉంటుంది. ఈ టైంలో మనం ఏదో సేవ చేయాలని చెప్పి ఇక్కడ చలివేంద్రం ఓపెన్ చేసి డైలీ ఒకళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఒక 200 లీటర్ల మజ్జిగ డైలీ ఒకళ్ళు పంచుతాం. ఒక్కొక్కళ్ళు స్పాన్సర్ చేస్తాం. 5 వేలు సుమారుగా ఖర్చు అవుతుంది. మనందరూ ఈ భారతనగర్ బాయ్స్ అంతా కూడా ఫ్రీగా సర్వీస్ చేస్తారు. ఇప్పుడు కాదు, వినాయక చవితి పండక్కి చేస్తారు, అన్నిట్లో ముందుంటారు, అన్ని కార్యక్రమాలకి హెల్ప్ చేస్తారు. నేను నిలబడి పనిచేస్తారు. చూడండి, వీళ్ళంతా మజ్జిగ పెరుగు కొనుక్కొచ్చి ప్రత్యేకంగా మజ్జిగ చిలికిచ్చి దాంట్లో మసాలా అవన్నీ కలిపి నన్ను ఆన్ చేసి అవన్నీ మజ్జిగ చేసి పంచుతున్నారు. ముందుగా భారతనగర్ బాయ్స్కి ఇక్కడ మెయిన్ వెంకట్, నాని, మన గణ, నాగు వాళ్ళ టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇలాగే దిగ్విజయంగా కొనసాగాలని చెప్పి ఆ వినాయకుడిని వేడుకుంటూ